ఈ వారం నామినేషన్స్లో నబీల్, శేఖర్ భాషా ఇద్దరికీ కూడా నామినేట్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఒకే ఇద్దరు కంటెస్టెంట్స్ని నామినేట్ చేశారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు బేబక్క, ఇంకొకరు నాగమణికంఠ. మణికంఠ ఎవరితో కలవడం లేదని నబీల్ అఫ్రీది మణికంఠని నామినేట్ చేశాడు. కానీ శేఖర్ భాష చెప్పిన రీజన్కి అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే మణికంఠ తనే బిగ్ బాస్ అనుకున్నట్టు అందరినీ జడ్జ్ చేస్తున్నాడు. అన్ఫిట్ అని, పప్పెట్ అని ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాడు. అలాంటివి చేస్తే అసలు ఎవరూ కూడా చూస్తూ ఊరుకోరు. అయినా ముందు మాట్లాడడం సరిగ్గా రానోడికి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడడం, నోరు జారడం అని చాలా గట్టిగా ఇచ్చారు. ఇంకా బేబక్క విషయానికి వస్తే శేఖర్ భాష ఒక బటర్ నాన్ని డైరెక్ట్ స్టవ్ మీద కాల్చుకొని తింటున్నప్పుడు యాజ్ ఎ కిచెన్ హెడ్గా అలా చేయవద్దని బేబక్ చెప్పిన దానికి శేఖర్ భాష బాగా హట్ అయ్యాడు. కానీ బేబక్ చెప్పిన దానిలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే శేఖర్ భాష పెనం మీద నాన్ని కాల్చుకుంటే ఎవరు ఏమనరు. కానీ శేఖర్ భాష డైరెక్ట్ స్టవ్ మీద కాల్చాడు. అలా చేయడం వలన ఆ స్టవ్ మొత్తం నల్లగా అయిపోయిందని, అది అందరూ వాడేది కదా వద్దు అన్నట్టు బేబక్క చెప్పారు. కానీ దానికి అప్సెట్ అయిన శేఖర్ భాష బేబక్ని నామినేట్ చేశారు. ఇంకా నబీల్ విషయానికి వస్తే బేబక్క భోజనం దగ్గర బాధ్యత తీసుకోలేదని నామినేట్ చేశాడు. కానీ నిజానికి బేబక్క నిజంగానే అందరికీ అక్కలా బిహేవ్ చేస్తుంది, అన్నీ బాగానే చూసుకుంటుంది. కానీ కొన్నిసార్లు మెత్తగా ఉండడం వల్లనే అందరికీ ఇండైరెక్ట్ డామినెన్స్ అనేది బేబక్క మీద పడుతుంది. చూడాలి మరి ముందు ముందు బేబక్క ఎలా ఆడతారో. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.